తబ్యుల రస ఇదొక లాటిన్ పదం. ఎక్కువగా వాడుకలోకి వచ్చింది మాత్రం జాన్ లాక్ అనే ఆయన ద్వారా. దీని అర్థం ఖాళీ పలక, మనకి ఎంప్టీ మైండ్ అనుకోవచ్చు. ఇక్కడ ఎంప్టీ అంటే మెమొరీ, నాలెడ్జ్ లేకపోవడం కాదు, ఒపీనియన్స్, జడ్జిమెంట్ లేకపోవడం. ఎదిగే క్రమంలో ఇది కూడా ఒక రకంగా అసాధ్యమనే చెప్పాలి. భూమి మీద పడ్డ శిశువుకి కొంతవరకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. గుండెల మీద తన్నిన, మలమూత్ర విసర్జన చేసిన, వస్తువులు విసిరిపారేసిన, అంతా ఫ్లో, ఫ్రీడమ్. ఆ తర్వాత మొదలవుతుంది అసలు ఆట. కొత్త కొత్త రూల్స్, నియంత్రణలతో ఒపీనియన్స్, ఐడియాస్ ఇవన్నీ ఏర్పడి గొడవలు మొదలు. ఆ సంఘర్షణలతో ఏర్పడే జ్ఞానం, వాటిని అర్థం చేసుకుని ఎలాగోలా ఎదుర్కోవడం, వీటి గురించి ఈ జాన్ లాక్ అన్న అతను సెన్సెస్తో వచ్చేవి సింపుల్ ఐడియాస్ అని, వీటితో వేరేవి లింక్ ఏర్పడితే వాటిని కాంప్లెక్స్ ఐడియాస్. ఇలా అంటే ఒక్కో ఫిలాసఫర్ ఒకలా చెప్పారు. ఒకరు ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్ అంటే, ఇంకొకరు రీజన్ ఈజ్ అల్టిమేట్ ఫర్ లివింగ్, ఇంకొకరు అయితే ఇదంతా ఇంద్రియ జ్ఞానం, నేను ఆత్మని అని చెప్పారు. ఇలా ఎవరైనా సరే ఏదో ఒక దానిలో తలదాచుకోవాల్సిందే చివరికి. ఎందుకంటే సగం ఫ్రీ మైండ్ ఉంటేనే తట్టుకోలేం మనం. పూర్తిగా ఫ్రీ మైండ్ ఉంటే కొట్టి చంపేస్తామేమో. అలా ఎందుకో తర్వాత చూద్దాం. ముందు సగం ఫ్రీ మైండ్, ఇది జిడ్డు కృష్ణమూర్తి గారి దానిలో ఎక్కువ కనిపిస్తుంది. దేన్నైనా అంగీకరించడం లేదా వ్యతిరేకించడం జరగదు, అలాగని ఆమోదించినట్లు కూడా కాదు, జస్ట్ అబ్జర్వ్. ఈ తత్వమే శిష్యుడైన బ్రూస్లీ బీ వాటర్ మై ఫ్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్, నీరు దాని స్వభావం దానికి ఉంటుంది. అల్లం ముక్కను గులాబీ రేకులో కాసేపు ఉంచి తీసేస్తే వాటి తత్వం కూడా కలుపుకుంటుంది. ఇలా తన స్వభావంతో పాటు వేరే తత్వాన్ని కూడా తీసుకుని పోతుంది అవసరం మేరకు. ఇంకా కొత్తగా ఎన్నొచ్చినా ప్రతి దానిలో ఇమిడిపోతుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రజెంట్లో ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో ఉండి అక్కడ ఉన్న ఎసెన్స్ని కూడా తీసుకుంటుంది. కాకపోతే నిలిచి ఉండే నీరా కలుపుకుని ప్రవహించేదా అన్నది వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. నిలిచి ఉండే నీరంటే ఒక బిలీఫ్ సిస్టంలో ఉన్నవాడు బీఫ్ తినడు, ఇంకొకడు పోర్క్ తినడు. వీళ్ళు అక్కడే నిలిచి నిండిపోయిన కప్పులు. వాటికి సంబంధించి కొత్తగా లోపలికి వెళ్ళే ఆస్కారం లేదు, ఒకవేళ ఉన్నా కేవలం పైపైన నురగ. ఇంకా కంప్లీట్ ఫ్రీ మైండ్ ఉంటే కొట్టి చంపేస్తారు అనడానికి ఉద్దేశం ఏంటంటే, మనల్ని ఎవరో ఒకరు వచ్చి నా మీద నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారు. ఏ అభిప్రాయం లేదంటే ఎవరు ఊరుకుంటారు? తెల్లారి లేస్తే ఇది ఎలా ఉంది, అది ఎలా ఉందని చెప్పి అభిప్రాయాలు, తీర్పులు అడుక్కుంటా చెప్పుకుంటూ ఉంటాం. ఇవి ఏర్పడడం, మారుతూ ఉండడమే ఎక్స్పీరియన్స్, ఇన్ఫ్లుయెన్స్. ఇవన్నీ మన ఎమోషనల్ గార్డెన్లో మొక్కలు. ఈ కంప్లీట్ ఫ్రీ మైండ్ ఉంటే అంతా శూన్యం, ఏమున్నా కాసేపటికి అందులో ఆహుతి అయిపోతాయి. స్వ అనేది లేదు, అంతా స్వాహనే. ఇది ఎలాంటిదంటే హెరాక్లిటస్ ఒకే నదిలో 2 సార్లు స్నానం చేయలేం అనేటటువంటిది. కంటిన్యూస్ ఫ్లో. అందులో కూడా అట్టడుగున ఒక స్టెబిలిటీ ఉంటుంది. అది ఎవ్వరికీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే మనకు ఒపీనియన్స్ కంటే బలంగా రియాక్షన్స్ కావాలి. అక్కడ ఎటువంటి రియాక్షన్స్ ఉండవు. మార్వెల్ సిరీస్ లేదా ట్రెండింగ్ మేము ఎవరికన్నా తెలియకపోతే వాడిని మన రుచిలోకి లాగాలని చూసినట్లుగా, ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్రెండ్తో పాటు వాడి ఫ్రెండ్ పార్టీకి వెళ్తావు. ఆ ఫ్రెండ్కి నీకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు వాళ్ళ చిలిపి పనులు, వెలగబెట్టిన కార్యాలు చర్చించుకుని రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటారు. అక్కడున్న నీకు ముందుగా కాస్త ఆత్మాన్యూనత, అపరాధ భావం కలిగాయి. తర్వాత చర్చిలో పాల్గొనే విషయం వచ్చి వాళ్ళు అవకాశం ఇచ్చేంత వరకు బొమ్మల వాళ్ళ ప్రతిస్పందనలకు అనుగుణంగా ముఖ కవలికలు మారుస్తూ ఉంటావు. అది అలానే కొనసాగుతుంటే నిన్నెవరో గమనిస్తున్నారనిపించవచ్చు. ఒకవేళ నిజంగా మధ్యలో కొంతమంది మార్చి మార్చి చూస్తుంటే నిన్ను పిచ్చెక్కుతుంది. సో పాయింట్ ఏంటంటే, నీ గోలంతా స్పందన, ప్రతిస్పందన మధ్య కొట్టుమిట్టాడుతుండే చపలత్వం తప్ప మరి ఇంకేం కాదు. అందుకే బహుశా ఉదయం లేచాక గ్లాస్ మంచినీళ్ళు నీతో చీర్చుకొట్టి చెప్పే మాట, బీ వాటర్ మై ఫ్రెండ్.